వీర బ్రహ్మేంద్ర స్వామి ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? వీర బ్రహ్మేంద్ర స్వామి ఆ కాలజ్ఞానంలో ఏం చెప్పారు? ఆ చెప్పిన వాటిలో ఆ విషయాలు ఎంతవరకు నిజమయ్యాయి అనే అంశాలు ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా కాలజ్ఞానం అంటే భవిష్యత్తును ముందుగానే చూసి మనకు ప్రస్తుతంలో చెప్పేదాన్నే కాలజ్ఞానం అని అంటారు. అలాగే ఈ భవిష్యత్తును దర్శించడం నీలాంటి నాలాంటి సాధారణ మానవులకు సాధ్యపడదు. అది కేవలం యోగులకు మరియు ఋషులకు మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఇతర దేశాల్లో కూడా భవిష్యత్తును ముందుగానే తెలుసుకొని జరగబోయేవి ముందే చెప్పిన మహనీయుల్లో నాస్ట్రోడామస్ గారు కూడా ఒకరు. కానీ మన తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది వీర బ్రహ్మేంద్ర స్వామి మాత్రమే. నాస్ట్రోడామస్ గారు మరియు వీర బ్రహ్మేంద్ర స్వామి ఇద్దరు చెప్పింది ఒకే కాలజ్ఞానం అయినా సరే వారు చెప్పిన దానిలో క్లారిటీ అనేది ఉండదు, అస్పష్టత అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు డైరెక్ట్ చెప్పకుండా దాన్ని ఒక కోడ్ వర్డ్ లాగా చెప్తారు, దాన్నే మనం అర్థం చేసుకోవాలి. అలాగని వారేదో ఊహా ప్రపంచంలోకి విహరించి వారికి తోచిందేదో రాసేశారు అని అనుకోకండి. ఎందుకు రాశారు అనేది ఒక్కసారి మనమే ఆలోచించాలి. ఉదాహరణకు నాస్ట్రోడామస్ గారి యొక్క కాలజ్ఞానాన్ని తీసుకుంటే అందులో హిట్లర్, నెపోలియన్ వంటి ప్రముఖుల యొక్క ప్రస్తావన, అలాగే రాజీవ్ గాంధీ హత్య, ప్రపంచ వాణిజ్య భవన సముదాయం యొక్క కూల్చివేత వంటివి నాస్ట్రోడామస్ యొక్క కాలజ్ఞానంలో కనిపిస్తుంది. కానీ అవి ఖచ్చితంగా క్లారిటీగా లేవు. అవి కేవలం మనం అన్వయం చేసుకోవడానికి మాత్రమే కుదురుతుంది. అలాగే నాస్ట్రోడామస్ చెప్పిన దాని ప్రకారమే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా మనకు కాలజ్ఞానం చెప్పారు. అందులో కూడా కొన్ని స్పష్టంగా క్లారిటీగా ఉంటే ఇంకొన్ని అస్పష్టంగా ఉంటాయి. కానీ భవిష్యత్తులో జరగవలసి ఉన్న వాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయం మాత్రం కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అనేది మాత్రం ఎక్కువగా ప్రచారంలో ఉంది. అయితే అలా భవిష్యత్తులోకి చూసి మనకు కాలజ్ఞానం చెప్పిన మహాజ్ఞాని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో జన్మించారు. అయితే ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు అనే విషయాలు ఖచ్చితంగా క్లారిటీగా లేదు. కానీ ఆయన క్రీస్తు శకం 1600 మరియు 1610 మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చని కొందరి యొక్క అంచనా. అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు ఏమేం జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా కాశీపట్న దేవాలయం 40 రోజులు పాడుపడుతుంది అని భవిష్యవాణిలో చెప్పాడు. అయితే ఇది ఎలా నిజమైందో ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 1910 మరియు 12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా కూడా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించేందుకు భక్తులు ఎవ్వరూ వెళ్ళలేదు. అక్కడ 40 రోజుల పాటు కాశీ విశ్వనాథుని చూడ్డానికి కాదు కదా, కనీసం పూజలు చేయడానికి కూడా ఎవ్వరూ వెళ్ళలేదు. అలా 40 రోజులు కాశీపట్నం మూతబడింది. తర్వాత ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అని చెప్పాడు. దీనికి సరి అయిన ఉదాహరణ ఏంటంటే ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి అంబ అంటే వితంతువు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె కూడా వితంతువే. అలాగే ఆమె 16 సంవత్సరాలు మన భారతదేశానికి ప్రధానిగా ఉంది. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఆ అంబ అనేది ఇందిరాగాంధీకి సరిగ్గా సూట్ అవుతుంది. తర్వాత తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారు అంటే సినీ రంగంలో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారని ఈ మాట అన్నాడు. ఉదాహరణకి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు అంతకంటే ముందు ఆమె సినిమాలో నటించిన వారే. అలాగే మన యొక్క మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీ రామారావు గారు సినీ రంగం నుంచి వచ్చిన వారే. అలాగే చిరంజీవి, విజయశాంతి, జమున, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది తెరమీది నటులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయని చెప్పాడు. ఇప్పుడు మన భారతదేశంలో అసలు రాజుల వ్యవస్థ అనేదే లేదు. కనీసం జమీందారీ వ్యవస్థ కూడా నశించింది. ఉన్నదల్లా ఏంటంటే ప్రభుత్వము మరియు మంత్రులు. ఈ మంత్రులు వారసత్వం లాగా రారు. అసలు నిరంకుశత్వం అనేదే ఉండదు. ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే వాళ్ళు అధికారంలోకి వస్తారు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన మాట అక్షరాల నిజమైంది. ఆ తర్వాత ఆకాశాన పక్షి వాహనాదులు కూలి
అనేక మంది మరణిస్తారు అని చెప్పాడు. అంటే గాల్లో ఎగిరే విమానాలు కింద పడి కూలిపోయి చాలా మంది మరణిస్తారు అని దీని అర్థం. దీన్ని ఉదాహరణగా తీసుకుంటే అప్పట్లో బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పిన సమయానికి కేవలం ఒకే ఒక్క పుష్పక విమానం మాత్రమే ఉండేది. ఈ విమానాలు ఫ్లైట్లు అనేవి అప్పటికే ఇంకా రాలేవు. అయితే ఇది ఎలా నిజమైందో తెలుసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, సౌందర్య గారు, అలాగే రీసెంట్ గా జరిగిన అహ్మదాబాద్ యొక్క ప్లేన్ క్రాష్ దీనికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పాడు. దీనికి అసలు ఉదాహరణ చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క భారతదేశ జనాభానే 100 కోట్లు దాటడం మితిమీరిన జనాభా యొక్క పెరుగుదలకు ఉదాహరణ. తర్వాత బ్రాహ్మణుల యొక్క అగ్రహారాలు నశించిపోతాయని చెప్పాడు. అయితే ఇప్పటి బ్రాహ్మణులకు తెలియదు, కానీ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం వారికి అగ్రహారాలు కాదు కదా, ఉండడానికి సరిగ్గా ఇల్లులు కూడా లేవు. తర్వాత హైదరాబాద్ లో తురకలు మరియు హిందువులు పరస్పరం కిరాతకంగా చంపుకుంటారని చెప్పాడు. 15 ఏళ్ల కిందటి వరకు కూడా హైదరాబాద్ లో మత కల్లోలాలు, అది కేవలం హిందూ మరియు ముస్లింల మధ్య మాత్రమే ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ తర్వాత చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారని చెప్పాడు. అయితే అన్ని రంగాల్లాగే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. కాలు విరిగితే రాడ్ వేస్తున్నారు, అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు. గుండె మార్పిడి దగ్గర నుంచి ఎన్నో అపురూపమైన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే, కానీ చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు. బహుశా భవిష్యత్తులో చావు పుట్టుకల యొక్క మిషన్ ని కనుగొంటారనే నమ్మకం కూడా లేదు. ఆ తర్వాత రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్ల కల్లోల పెట్టెను. అంటే రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు ఎప్పుడో మొదలయ్యాయి. చివరికి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొన్న విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు అని చెప్పాడు. అయితే మనకు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో పొట్టివాడైన వాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన సమర్థవంతమైన పాలనను అందించారు. ఆ తర్వాత కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు, వీరి వల్ల ప్రజలందరూ మోసపోతారని చెప్పాడు. కపట యోగులు అంటే దొంగ బాబాలని అర్థం. ప్రస్తుతం గాల్లోంచి ఏవేవో వస్తువులు సృష్టించి ప్రజలను మోసం చేసే బాబాలు, కపట సన్యాసులు ఎంతగానో పెరిగిపోయారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు, వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు అని చెప్పాడు. ఇది అక్షర సత్యమైంది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి అసలు మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు ఖచ్చితంగా మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యల వరకు దారి తీస్తున్నాయి. ఆ తర్వాత రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారు, వారు విలాసాలు విందుల్లో మునిగి తేలుతూ ఉంటారు, ధర్మ భ్రష్టులవుతారు అని చెప్పాడు. ఇక్కడ రాజులంటే పాలకులు. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి, వీళ్ళు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వీళ్ళందరూ పాలకుల కిందికే వస్తారు. వీళ్ళు వాళ్ళ యొక్క ధర్మాన్ని మర్చిపోతారు, అంటే ప్రజలకు ఏం చేయాలో మర్చిపోతారు. అది ఆల్రెడీ మనకు ఎప్పుడో నడుస్తుంది. అలాగే విలాసాలు విందుల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఆ ప్రభుత్వంలో ఉన్నవారు ఇక్కడ ఉన్న పదవిని విడిచిపెట్టి వేరే దేశాలకెళ్ళి ఎంతో మంది అమ్మాయిలతో శృంగాలు చేయడాలు, అలాగే మద్యం సేవించడం, ఇలా ఎంజాయ్మెంట్ అనే పేరుతోని విందుల్లో విలాసాల్లో మునిగి తేలుతున్నారు. ఇది మాత్రం అక్షర సత్యం. అలాగే పంటలు సరిగ్గా పండవు, పాడి పశువులు పాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుందని చెప్పాడు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొదట తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది. ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయింది. దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలేసి కూలీలుగా పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు. నీటికి కరువు లేని కోస్తా జిల్లాల్లో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య కూడా మొదలైంది. దీనివల్ల పంటలు కూడా పండని పరిస్థితి కూడా ఏర్పడింది. భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు ఇప్పుడే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఏనుక్కు పంది పుడుతుంది, పందికి కోడి పుడుతుందని చెప్పిండు. అయితే ఇలాంటి వింత సంఘటనలు తరచుగా మనం ఇప్పటికీ పేపర్లలో చదువుతూనే ఉన్నాం. కుక్కకు పిల్లి, పంది కడుపున కోతి పుట్టినట్టు ఇప్పటికే మనం ఎన్నోసార్లు
ఫోటోలతో సహా చూసినాం. ఇది శాస్త్రజ్ఞులను అడిగితే ఇది జన్యుపర లోపం వల్ల వస్తుంది, దీన్ని మనం ఎవ్వరం ఆపలేమని నిర్ధారించారు. కానీ బ్రహ్మంగారు అప్పుడే చెప్పడం ఇది ఒక పెద్ద విశేషం. అలాగే వావి వరుసలు తగ్గిపోతాయి, తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషించడం చాలా సాధారణమవుతుందని చెప్పాడు. అయితే ఇప్పుడున్న జనరేషన్లో తండ్రి కొడుకులు ఒకరినొకరు తిట్టుకోవడమే కాదు, హత్యలు చేసుకోవడం కూడా ఎక్కువైపోయినాయి. ఆస్తి పంచేయలేదని కోపంతో తండ్రిని మరియు తల్లిని హత్య చేసిన కొడుకుల యొక్క కథలు ఇప్పటికీ మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. అలాగే తాను చెప్పిన మాట వినలేదని కొడుకును మరియు కోడళ్లను తండ్రి తగలపెట్టాడు అనే కథ ఆ మధ్యలో మనం వార్తల్లో కూడా వచ్చింది. పైగా ఆ తండ్రి ఒక డాక్టర్ కూడా. ఇలాంటి వార్తలు మనం ఇప్పటికీ కాదు ఎప్పటికైనా వింటూనే పేపర్లలో ఉంటున్నాం. కాబట్టి బ్రహ్మంగారి మాట బ్రహ్మ వాక్యే. అలాగే దుర్మార్గులే రాజులుగా మారతారు, మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు అని చెప్పాడు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇప్పుడు రౌడీ షీటర్లే రాజకీయ నాయకులుగా మారుతున్నారు. వాళ్ళ చేతిలో ధర్మంగా బతికే సామాన్య ప్రజలైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో చిత్రహింసలు అనుభవించి చాలా మంది చనిపోతున్నారు కూడా. అలాగే నీళ్లతో దీపాలను వెలిగిస్తారని చెప్పాడు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక అద్భుతాన్ని గుర్తు చేసుకుందాం. షిరిడి సాయిబాబా కూడా ఒకసారి నీటితోనే దీపాలు వెలిగించారు. అయితే వివరంగా చెప్పాలి అంటే సాయిబాబాకు రోజు వ్యాపారులు నూనె ఉచితంగా ఇచ్చేవారు. అయితే ఒక రోజు ఈ ఫకీరుకు ఉచితంగా నూనె ఎందుకు ఇవ్వాలి అనుకొని వ్యాపారులు తమ వద్ద నూనెను ఉన్నా సరే ఇవ్వలేదు. దాంతో సాయిబాబా తిరిగి వచ్చి నూనె డబ్బాలో నీటిని పోసి దాంతోనే దీపాలను వెలిగించినట్లు బాబా యొక్క చరిత్రలో ఉంది. కాబట్టి బ్రహ్మంగారు చెప్పింది బాబా గారు ప్రూవ్ చేశారు. అలాగే విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పాడు. మరి మన ప్రాచీన కాలంలో చూసినట్టయితే హుణులు తదితరులు, ఆ తర్వాత ముస్లింలు, తర్వాత డచ్ వారు, పోర్చుగీసు వారు, తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించారు, వందల సంవత్సరాలు పాలించారు. అయితే దీనికి అంతటి కారణం ఏంటిదంటే భారతీయుల్లో మనకు అనైక్యత వల్లే, మనకు యూనిటీ లేకపోవడం వల్లే మన దేశాన్ని పరిపాలించగలిగారు. అలాగే మాచర్లలోని రాజులందరూ ఒక స్త్రీ కారణంగా తన్నులాడుకొని మరణిస్తారని చెప్పాడు. అయితే పల్నాటి యుద్ధం గురించి చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలే కదా. నాయకురాలు నాగమ్మ వల్ల పల్నాడు శ్మశానంగా మారిపోయింది. చిన్న చిన్న పట్టింపులు పౌరుషాల వల్ల యుద్ధం జరిగి వేలాది మంది కేవలం ఒక స్త్రీ వల్ల మరణించారు. అలాగే ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటారు, స్త్రీ పురుషులు కామం చేత పీడితులవుతారు అని చెప్పాడు. అయితే ఇలాంటి ఎఫైర్లు అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కువగా చాలా జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే మాత్రం ఇప్పుడు స్త్రీ పురుషుల్లో ఎక్కువ ఉంటుంది, స్త్రీలో తక్కువ ఉంటుంది అని కాకుండా ఇద్దరిలోనూ కామవాంఛలు చాలా పెరిగిపోతున్నాయి. అలాగే మన విలువలు కూడా అన్ని తగ్గిపోతూ ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామిని మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారని చెప్పాడు. అయితే వెంకటేశ్వర స్వామి యొక్క మహమ్మదీయ వనిత బీబీ నాంచారి భార్య అనే విషయం మనందరికీ తెలిసిందే. బీబీ నాంచారిని మహమ్మదీయులు కూడా పూజిస్తారు. అంటే వెంకటేశ్వర స్వామిని కూడా పూజ చేసినట్టే. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామిని మహమ్మదీయులు కూడా పూజిస్తారు. అలాగే కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చెను అని చెప్పాడు. అంటే కృష్ణా గోదావరి నదులు సముద్రంలో కలిసే చోటు మన రాష్ట్రంలోనే ఉంది. గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానుల వల్ల వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుందని చెప్పాడు. అయితే ఈ విషయం నిజంగా యథార్థంగా జరిగింది. గుంటూరు జిల్లా చేబ్రోలు దగ్గర ఒక పొలంలో ఉన్న ఈ ఈత చెట్టు అచ్చం బ్రహ్మంగారి కథనాన్ని పోలి ఉండేది. రాత్రిపూట ఆ పొలంలో ఉన్న డొంక రోడ్డును అడ్డంగా పడుకునేది, మళ్ళీ సూర్యోదయం కాగానే లేచి నిలబడేది. ఈ వింత చెట్టు గురించిన విషయం అప్పట్లో ఫోటోలతో సహా పత్రికల్లో ప్రచారం కూడా అయ్యింది. అలాగే ప్రయాగ తీర్థంలో చాలా మంది మరణించగా కొద్ది మంది మాత్రమే బతుకుతారు అని చెప్పాడు. అయితే
ప్రయాగ అనేది హిందువులకు పుణ్యతీర్థము. ఇక్కడ జరిగే ప్రమాదంలో భక్తులు మరణిస్తారు అని దీనికి అర్థం అయి ఉండవచ్చు. అలాగే సరస్వతి దేవిని దుకాణాల్లో అమ్ముతారు అని చెప్పాడు. అయితే ఇప్పుడున్న జనరేషన్లో చదువుకోవడం కంటే చదువుకొనడమే ఎక్కువగా జరుగుతుంది. అలాగే చదువును ఒక అమ్మకపు వస్తువులాగా తయారైంది. కష్టపడి చదవలేకపోయినా సరే ఉత్తీర్ణులు చేసే స్కూళ్ళు, కాలేజీలు కూడా ఉన్నాయి. అది కూడా వీలు కాకపోతే తిన్నగా వెళ్ళి సర్టిఫికెట్లు కొనుక్కునే సౌకర్యాలు కూడా ఇప్పటిదాకా పుష్కలంగా ఉన్నట్లు మనం ఎన్నోసార్లు వార్తల్లో వింటున్నాం. కనుక బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతిని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. అలాగే ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదని చెప్పిండు. ఈ మాటకైతే అసలు డౌటే లేదు. ఇప్పటి వరకే దాదాపు తులం 1,00,000కు పైననే పోయింది. ఇంకొక 5-10 ఏళ్ళలో మనకు అసలు బంగారం కనీసం చూద్దామంటే కూడా కనీసం కనిపించదేమో. అలాగే తూర్పు దేశమంతా నవ నాగరికతతో మెరిసి మళ్ళీ తిరిగి ధనహీనులై దరిద్రులైపోతారు అని చెప్పాడు. అంటే ఇక్కడ తూర్పు దేశం అనగా జపాన్ అని చెప్పుకోవచ్చు. ఇది జపాన్ అనేది మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతగా ఆవిర్భవించింది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా దెబ్బతింది. అణుబాంబుల వల్ల లక్షలాది మంది జపనీయులు మరణించగా కొన్ని లక్షల మంది క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులతో క్రమంగా మరణించారు. అయితే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఏవేవైతే నిజమయ్యాయో అవి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఆ తర్వాత బ్రహ్మంగారు మళ్ళీ ఒక 5,000 సంవత్సరాల తర్వాత ఈ కలియుగంలో పుడతారట. అప్పుడు పుట్టినప్పుడు ఏమేమి సూచనలు జరుగుతాయో, ఏమేమి సంకేతాలు మనకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఉప్పు కొండూరులో ఊరి చెరువు కింద ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు. జల ప్రవాహాలు ముంచెత్తటం వల్ల 14 నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇదే బ్రహ్మంగారు రావటానికి ఒక గట్టి నిదర్శనమట. అలాగే 4 వర్ణాల వారు న్యాయం తప్పి నడుస్తారు. అలాగే దేశంలో పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుపోయి మాడిపోతారట. అలాగే 5,972 సంవత్సరం దాతనామ సంవత్సరం మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే 18 పట్టణాలు దోపిడీకి గురవుతాయి. కోటి దూపాటిలోను కొచ్చెర్ల కోటలలోనూ కోడి మాట్లాడుతుందట. అలాగే జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు. దీనిని నిరూపించుకోవడం కోసం తప్పుడు ప్రమాణాలు చేస్తారు. భర్త మరణించిన స్త్రీలు మరలా ముత్తైదులవుతారు. కోమటి కులంలో 25 గోత్రముల వారు మాత్రమే నిలిచి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఈ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. అలాగే మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. అలాగే పట్టపగలు ఆకాశంలో నుంచి పిడుగుల వాన పడి నిప్పుల వాన కూడా కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు కూడా. అలాగే దక్షిణ ప్రాంతంలో 5 తలల మేకపోతు పుడుతుంది. పంది కడుపున ఏనుగు కూడా పుడుతుంది. అలాగే కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాది మంది మృతి చెందుతారు. అలాగే ఆవు కడుపులోని దూడ పుట్టక ముందే బయటకు ప్రజలకు కనిపిస్తుంది. అలాగే పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు కూడా పుడతారు. అలాగే కాశీ, కుంభకోణం, గోకర్ణ క్షేత్రాల మహత్తులన్నీ తగ్గిపోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది. పతివ్రతలు పతితలవుతారు. వావి వరుసలు అస్సలు పాటించరు. ఆచారాలన్నీ సమసిల్లిపోతాయి. రాయలవారి సింహాసనం కంపిస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు కూడా జరుగుతుందట. అలాగే శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు. వేశ్యగృహాలు వెలుస్తాయి. అనేక రకాల వ్యాధులు కూడా వస్తాయి. అవి మందులకు కూడా తగ్గవు. అలాగే స్త్రీ పురుషులంతా దురాచారులు అవుతారు. స్త్రీలు భర్తలను తిడతారు కూడా. అలాగే ఢిల్లీ యొక్క ప్రభువు నశించిపోతాడు. చివరికి వైష్ణవ మతం పెరిగి పైకి వస్తుంది. శైవ మతమేమో తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలతాయి. బెండ్లు మునుగుతాయి. చివరికి శివశక్తి అంటూ లేకుండానే పోతుంది. అయితే బ్రహ్మంగారు ఈ భూమి మీదకి వచ్చే ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశించిపోతాయి. పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండని మొత్తం పగలగొడతారు. అలాగే
కాశీ దేశంలో కలహాలు కూడా చెలరేగుతాయి. ఇక ముందు ముందు విధవ యొక్క వివాహాలు అనేకంగా జరుగుతాయి. అవి సాధారణంగా మారిపోతాయి. అలాగే వావి వరుస లేకుండా పెళ్లిళ్ళు జరుగుతాయి. పార్వతి అవతారములను డబ్బులకు అమ్ముతారు. కులగోత్రములు నీతి జాతి లేకుండా మొత్తం పెళ్లిళ్ళు జరుగుతాయి. బ్రహ్మంగారు వచ్చే ముందు శ్రీశైలం మొత్తం పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ గణగణ మువ్వల మోతం వినబడుతుంది. భ్రమరాంబ దేవాలయంలో ఒక మొసలి 7 రోజుల పాటు కనిపించి ఆ పైన అదృశ్యమవుతుంది. అలాగే భ్రమరాంబ మెడలోని మంగళసూత్రం తెగిపడుతుంది. ఆమె కంటనీరు కారుతుంది. స్తనాల నుంచి పాలు కూడా కారతాయి. అలాగే కందనురి గోపాలుని గుడి ముందు చింత చెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయమున 2 పాములు తిరుగుతాయి. వాటిల్లో పెద్ద పాము శిఖరాన 3 రోజులుండి తర్వాత అదృశ్యమైపోతుంది. అలాగే సూర్య నందీశ్వరుని ముందట పనసమాను చెట్టు అనేది పుడుతుంది. ఆ చెట్టు పుట్టిన వెంటనే పూలు పూచి కాయలు కాచి పండ్లు పండి వెంటనే మాయం కూడా అయిపోతుంది. అలాగే సిరువెల్ల నరసింహుని గుడి ముందట గంగరావి చెట్టు ఒకటి మొలుస్తుంది. అలాగే బసవన్న రంకె వేస్తాడు. తిరువల్లూరు వీరరాగస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమటలు పుడతాయి. ఆమె కంటనీరు స్తనాల నందు పాలు కూడా కారతాయి. అలాగే బ్రహ్మంగారు ఈ భూమి మీదకి వచ్చేసరికి బ్రాహ్మణులందరూ సంకర వృత్తులను చేస్తూ తమ వైభవాన్ని మొత్తం కోల్పోతారు. ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. అలాగే సిద్ధులు యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణ కులము పూర్తిగా వర్ణ సంకరం అయిపోతుంది. అయితే మనకు ఎక్కువగా ప్రచారంలో ఉన్నట్టు కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పోగును తాగుతుంది. అలాగే రాజాది రాజులు అప్పుడు అణిగి ఉంటారు. అలాగే శూద్రులు విలాసాలను అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు. వారి యొక్క ఇంట్లో ధనలక్ష్మి నాట్యమాడుతూ ఉంటుంది. అలాగే గడగ్, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలిపిరి, అరవరాజ్యము, వెలిగోడు, ఓరుగల్లు, గోలకొండ మొదలైనవన్నీ అభివృద్ధి చెందుతాయి. అలాగే బ్రహ్మంగారి మఠంలో 7 సార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలనేంద్రియములు ఆయుధాల చేత బాణముల వల్ల నశిస్తాయి. అలాగే ఉత్తర దేశాన బేరికోమటి గ్రంథి అనే మహాత్ముడు అవతరిస్తాడు. అందరిచే అతను పూజింపబడతాడు. అయితే బ్రహ్మంగారు చెప్పిన వాటిలో కొన్ని ధర్మములను గురించి చెప్పాడు. అందులో ముఖ్యంగా కలియుగం 4808 సంవత్సరములు గడిచిన తర్వాత కొట్లాటలు ఎక్కువైతాయట. అలాగే మనుషులందరూ నిద్ర మరియు ఆహారాన్ని సరైన సమయాన్ని తీసుకోక ధర్మహీనులవుతారు. అలాగే పిల్లలు పెద్దలను ఆశ్రయించుట బదులు పెద్దలే పిన్నల్ని ఆశ్రయిస్తారట. దుష్ట మానవుల యొక్క బలం పెరుగుతుందట. రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారట. భిక్షమెత్తిన వారు మళ్ళీ తిరిగి ఐశ్వర్యమును పొందుతారట. కుటుంబాల్లో సామరస్యత తొలగిపోతుందట. వావి వర్షాలు నశించిపోతాయట. బ్రాహ్మణ నింద, వేద నింద, గురువుల నిందలు చాలా ఎక్కువైపోతాయట. అలాగే జారత్వం, చోరత్వం, అగ్ని, రోగ దుష్టుల వలన ప్రజలందరూ పీడింపబడతారట. అలాగే అడవి మృగాల్లో పట్టణాల్లో పల్లెల్లో తిరుగుతాయట. అలాగే మాలమాదిగలు వేద మంత్రాలు చదువుతారట. అలాగే ఏనుగు కడుపున పంది, పంది కడుపున కోతి కూడా జన్మిస్తాయట. అలాగే రక్తవాంతులు, నోటిలో పుండ్లు వలన తలలు పగలడం వలన జనాలు మరణిస్తారట. అలాగే కొండల మీద మంటలు పుడతాయి. జంతువులు గుంపులు గుంపులుగా మరణిస్తాయి. భారతదేశం పరుల పాలనలోకి వెళ్ళిపోతుంది. ఈ పాలనలో అన్ని వర్ణాల వారు చదువుకుంటారు. కులం, ఆచారం మొత్తం నశించిపోతాయి. మనుషులందరూ కలిసిమెలిసి కులమత వర్ణ భేదాలు లేకుండా ప్రవర్తిస్తారు. అలాగే ఎడ్లు బండ్లు లేకుండా బండ్లు నడుస్తాయి. మంచినీటితో జ్యోతులు వెలుగుతాయి. ఒక రేవున పులి, మేక నీరు కలిసి నీళ్లు తాగుతాయి. వెంపలి మొక్కకు నిచ్చెనలు వేసే మనుష్యులు పుడతారు. విజయనగర వైభవం నశిస్తుంది. కాశీనగరం 15 రోజుల పాటు పాడిపోడిపోతుంది. గోదావరి నది 12 రోజులు ఎండిపోయి తిరిగి మళ్ళీ పొంగి పొర్లుతుంది. వెంకటేశ్వరుని కుడి భుజం అదురుతుంది. మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి. అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం కనిపిస్తుంది. ఆ రథాన్ని చూసిన వారు కళ్ళిపోయి గుడ్డివారు కూడా అవుతారు.
అలాగే కర్ణాటక దేశంలో దేవాలయాల్ని తురకలు మొత్తం ధ్వంసం చేస్తారు. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి. నేల నెత్తురుతో తడిచిపోతుంది. చనిపోయిన వారి ఎముకలు గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటాయి. కలియుగాన 5000 సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ అనేదే కనబడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి. పసిబిడ్డలు మాట్లాడుతారు. ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది. కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కనిపిస్తాయి. అవి 5 నెలల పాటు ఉంటాయి. అలాగే వెంకటేశ్వరుని యొక్క సొమ్ము దొంగలు అపహరిస్తారు. కృష్ణ గోదావరి నదుల మధ్య ప్రాంతమందు జనులు ఎక్కువగా నశిస్తారు. అలాగే ప్రజలందరూ గ్రామాలు వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతారు. అలాగే అనేక రకాలైన జబ్బుల వలన పలువురు మరణిస్తారు. అమావాస్య నాటి అర్ధరాత్రి సమయాన ఉదయగిరి శిఖరం మీద చక్రాంకితుడైన ఒక పరమహంస ఎక్కి నిలిచి ఉండడం చూసి చంద్రగ్రహణం అని జనులు ఆశ్చర్యం చెందుతారు. ఆకాశ మార్గాన 2 బంగారు హంసలు వచ్చి పట్టణాల్లో సంచరిస్తాయి. దురాశపరులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి సర్వనాశనమైపోతారు. అలాగే ఆకాశాన తూర్పు పడమరలో కాషాయ రంగున కనిపిస్తాయి. అలాగే కొండల నుండి పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తాయి. అయితే బ్రహ్మంగారు తన మఠంలో వచ్చిన దొంగలకు కూడా కాలజ్ఞానం చెప్పారు. అందులో దేశానికి ఆపదలు తప్పవు, ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది, 6 మతాలు ఒక్కటవుతాయి, నిప్పులవాన కురుస్తుంది, నెల్లూరు జలమయం అవుతుంది, నెత్తురు ఏరులై పారుతుంది, 7 గ్రామాలకు ఒక గ్రామం, 7 ఇళ్లకు ఒక ఇల్లు మిగులుతాయి, ప్రజలు కత్తులతో పోట్లాడుకుంటారు, పార్వతీ బసవేశ్వరుల కంట నీరు కారుతుంది, కప్పలు కోడికూతలు కూస్తాయి, భూమి కంపిస్తుంది అని చెప్పాడు. అయితే బ్రహ్మంగారు సమాధి అయ్యే ముందు కూడా కాలజ్ఞానం వివరించారు. ఆ కాలజ్ఞానంలో ఏముంది అంటే గొప్ప గొప్ప దేశములు మరియు గొప్ప గొప్ప దేవాలయాలు నశిస్తాయని చెప్పాడు. అలాగే సిద్ధాత్రి నామ సంవత్సరాన అద్దంకి సీమలో భూమి వణుకుతుంది. బంగాళాదేశంలో కాలి ప్రత్యక్షమై శక్తి రూపి అయి రక్తం గటగటా తాగుతుంది. బెజవాడ గోలకొండ అంతా పట్నమవుతుంది. మేఘం అగ్ని సర్పాకారంగా వచ్చి ధ్వనులు చేస్తాయి. భ్రమరాంబ గుడిసెలో మొసళ్ళు చొరబడటంతో గుడి పాడైపోతాయి. ఈశాన్యంలో పాతాళ గంగ కృంగి మల్లికార్జునుడు అదృశ్యమైపోతాడు. అలాగే పాతాళ గంగలో శాపవశాత్తు ఉన్న చంద్రగుప్తునికి కల్కి అవతార పురుషుని పాదం సోకి శాప విముక్తుడవుతాడు. అలాగే ఆకాశాన విషగాలి పుట్టి ఆ గాలి వల్ల రోగాల వల్ల జనులు నశిస్తారు. అలాగే తిరుపతి వెంకటేశ్వరుని గుళ్ళో మొసళ్ళు ప్రవేశించి 3 రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారు. అలాగే గరుడ ధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయి. తిరువల్లూరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి. ఆకాశాన 3 నక్షత్రములు ఉదయించి కనిపించకుండానే అదృశ్యమైపోతాయి. అలాగే దేశాన కొత్త కొత్త జాతులు పుట్టుకొస్తాయి. అన్ని కులాల వారు మద్యపానం సేవిస్తారు. రాజులకు రాజ్యాలు అనేవే ఉండవు, వ్యవసాయ వృత్తినే అవలంబిస్తారు. అన్ని జాతుల వారు వింత వింత వస్త్రాలు ధరిస్తారు. బ్రాహ్మణులకు పీటలు, ఇతరులకు మంచాలు కూడా వస్తాయి. ప్రపంచాన ధనమే అన్నిటికీ మూలమవుతుంది. పాతాళ గంగలో నీరు కూడా ఇంకిపోతుంది. 120 తిరుపతులు నీటి పాలైపోతాయి. 4 సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది. సముద్రాలు కలుషితమైపోతాయి. జలచరములు ఎక్కడికక్కడే చనిపోతాయి. బంగారు గనుల కోసం కొండల్లో బతికేందుకు ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతారు. అలాగే కాశీనగరంలో కొట్లాటలు జరుగుతాయి. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. కలహాలు, కల్లోలాలు మితిమీరిపోతాయి. కుటుంబంలో సామరస్యత అనేదే ఉండదు. వావి వరుసలు వల్లకాట్లో కలుస్తాయి. సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు. రెంటాల చెరువు కింద ఆపదలు పుడతాయి. వినాయకుడు వలవలా ఏడుస్తాడు. గోలుకొండ కింద బాలలు పట్నాలు ఏలుతారు. శృంగేరి పుష్పగిరి పీఠాలు పాంచాననం వారి వశమవుతాయి. హరిద్వార్లో మర్రి చెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వారానికి వెళ్లే దారి మూసుకుపోతుంది.
అహోబిలంలోని ఉక్కు స్తంభం కొమ్మలు రెమ్మలతో జాజిపూలు పూస్తుంది. బ్రహ్మంగారి రాకముందు స్త్రీలు అధికారాన్ని అందుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం. అయితే ఈ కాలజ్ఞానంలో చెప్పినవి చాలా మట్టుకు జరిగాయి, ఇంకా చెప్పనివి కూడా చాలా జరిగేవి ఉన్నాయి. కాబట్టి ఇందులో ఇంకా ఏదైనా మిస్ అయింది ఉన్నా, లేకపోతే ఇంకా నేను ఏదైనా తప్పు చెప్పినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా నా నాలెడ్జ్ కనుక మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టేసి కామెంట్ పెట్టేసి ఈ విషయాన్ని ఒక నలుగురికి షేర్ చేయాలనుకుంటే నా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.